హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్ గులాబ్ జామున్ ఎలా మనం ఇంట్లోనే చేసుకోవాలో నేను ఈజీగా చూపిస్తానండి మీకు. ఈ ఫెస్టివల్ అయినా బర్త్డే పార్టీస్ అయినా మనకి ఫస్ట్ గుర్తొచ్చే స్వీట్ గులాబ్ జామున్. చాలామంది కంప్లైంట్ చేస్తారు, మేము చేసిన గులాబ్ జామున్ లోపల పచ్చిగా ఉంది, సాఫ్ట్ రాలేదు. ఈ వీడియో పర్ఫెక్ట్ అండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు పర్ఫెక్ట్గా ఇంగ్రీడియంట్స్ అండ్ టిప్స్ చెప్తానండి నేను మీకు. గులాబ్ జామున్ చేసుకోవాలి అంటే ఫస్ట్ సిరప్ కావాలి మనకి. నేను 300 గ్రామ్ షుగర్ తీసుకున్నాను, వాటర్ 2 కప్స్ తీసుకున్నాను. అంటే మనం ఏ కప్తో అయితే మెజర్ చేసుకుంటే అదే కప్తో 2 కప్స్ వాటర్ తీసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత 10 మినిట్స్లో మనకి సిరప్ రెడీ అయిపోతుందండి. హై ఫ్లేమ్లో కంటిన్యూగా మనం ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. సో కొంచెం కలర్ చేంజ్ అయిందంటే ఈ సిరప్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం కొంచెం దీంట్లో రోజ్ వాటర్ అండ్ ఇలైచీ పౌడర్ వేసుకోవాలి. రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, అండ్ ఇలైచీ పౌడర్ వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇలైచీ పౌడర్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి. రోజ్ వాటర్ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ మనకి పాకం రెడీ అయిందా లేదా నేను మీకు ఒకసారి చూపిస్తానండి. ఇట్లా ఆయిలీగా ఉంటే మనకి సిరప్ రెడీ అయిపోయినట్టే. సో ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ 250 గ్రామ్స్ ఆఫ్ కోయా తీసుకున్నాను నేను. ఇది ఏ సూపర్ మార్కెట్లో అన్నా మీకు బేకరీ షాప్స్లో అన్నా ఈజీగా దొరికేస్తుందండి. నేను చూపించే విధంగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ 5 మినిట్స్ కంటిన్యూగా కలుపుకోవాలి. 70 గ్రామ్ పన్నీర్ తీసుకోవాలి. ఈ పన్నీర్ నేను ఇంట్లోనే తయారు చేశాను. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి. షార్ట్ వీడియో చేశాను ఆల్రెడీ. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అది కూడా ఒకసారి ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఈ పచ్చి ఖోవా అండ్ పన్నీర్ మీకు హ్యాండ్స్తో అట్లీస్ట్ 5 మినిట్స్ వరకు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇట్లా 2 ఖోవా అండ్ పన్నీర్ కలిపేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ మైదా యాడ్ చేసుకోవాలి. మైదా ఓన్లీ బైండింగ్ ప్రాసెస్కి యూజ్ చేస్తారండి. అండ్ ఆ తర్వాత 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ అండ్ మైదా వేసేసుకున్న తర్వాత పిండి కంటిన్యూగా ఇట్లా కలుపుకోవాలండి మనం, బాగా స్మూత్ వచ్చే వరకు. ఈ పిండి కంటిన్యూగా లైట్గా ప్రెస్ చేసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, హ్యాండ్స్కి అస్సలు స్టిక్ అవ్వలేదు అండ్ సాఫ్ట్గా రెడీ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్కి ఇట్లా ఆయిలీగా ఉంటే పిండి మనకి రెడీ అయిపోయినట్టండి. సో ఇట్లా బాగా రౌండ్గా చేసుకుని ఒక తడి బట్టతో కప్పేసుకుని ఒక 10 మినిట్స్ పక్కన రెస్టింగ్ ప్రాసెస్లో పెట్టేసుకుందాము మనం. నెక్స్ట్ ఆయిల్ హీట్ పెట్టుకోవాలండి జామున్ కోసం. ఇప్పుడు మనం ఏదైతే రెస్టింగ్ పీరియడ్లో పెట్టావో ఒక 10 మినిట్స్ ఆ పిండిని తీసుకోవాలండి. తీసుకొని స్మాల్ బాల్స్గా చేసుకోవాలి. మీరు ఎంత స్మాల్ బాల్స్ చేసుకుంటే అంత బెటర్ అండి, ఎందుకంటే తర్వాత ఫ్రై చేసాక సిరప్లో వేసాక అది డబల్ సైజ్ అవుతుంది. సో ఇట్లా క్రాక్స్ రాకుండా స్మూత్గా మనం బాల్స్ లాగా చేసుకోవాలి. ఇట్లా చేతికి అసలు అంటుకోవట్లేదండి, మనం పిండి కలిపే విధానం బట్టి కూడా ఉంటుంది. ఇట్లా స్మాల్ బాల్స్ చేసుకుని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన ఆయిల్ హీట్ అయిపోయిందండి. సో 1 బాల్స్ అన్నీ దీంట్లో వేసేసుకోవాలి. ఒక టిప్ చెప్తానండి నేను దీంట్లో మీకు. మనం బాల్స్ వేసినగానే కొంచెం సేపు తర్వాత గెరిటితో పైన ఇట్లా కదుపుకుంటూ ఉండాలండి. సో దానివల్ల మనకి బాల్స్ స్టిక్ అవ్వదు అండ్ పైకి వచ్చేస్తుంది. అండ్ సెకండ్ టిప్ ఏంటంటే ఇట్లా కంటిన్యూగా గరిటతో ఆయిల్ని కదుపుకుంటూ ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతాయండి, మనకి మంచి కలర్ జామున్కి వస్తాయి. సో నేను ఎలా అయితే చూపించానో మీకు అలా ఆయిల్ని కంటిన్యూగా కదుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇట్లా జామున్ అన్నీ కలర్ఫుల్గా రెడీ అయిపోయినాయండి, మంచి కలర్ వచ్చేసినాయి మనకి. ఇప్పుడు ఇదంతా ఎక్సెస్ ఆయిల్ అంతా ఫిల్టర్ చేసేసుకొని సిరప్లో వేసేసుకోవాలి. సిరప్ మనకి లైట్గా వేడిగా ఉండాలండి. సో ఈజీగా జామున్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. కొంతమంది డైరెక్ట్గా ఆయిల్లో బాల్స్ వేయాలంటే భయపడతారు, అలాంటి వాళ్ళ కోసం ఇది. గెరిట్లో అన్ని బాల్స్ ఒకేసారి పెట్టుకొని ఇట్లా ఆయిల్లో వేసుకోవచ్చండి. సో అంతేనండి, మన గులాబ్ జామున్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. పర్ఫెక్ట్గా చాలా స్మూత్గా చాలా జ్యూసీగా రెడీ అయిపోతాయి. సో తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.